హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్ర కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చి ఆనపకాయతో దోశలు వేద్దాం అనుకుంటున్నాను అండి. దానికోసం మనం ఆల్రెడీ పీల్ తీసుకున్న ఆనపకాయ ముక్కల పైన ఉండే పొట్టు, అది కాకుండా ఒక చిన్నపాటి ఆనపకాయ ముక్కను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకోండి. ఒక స్టీల్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు ఆనపకాయ ముక్కలకి 2 కప్పుల బియ్యాన్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అండి. తురుము ఇవన్నీ కూడా 1 కప్పుకి 2 కప్పుల బియ్యాన్ని మీ ఇష్టం ఏ బియ్యమైనా సరే వేసుకోండి. ఈ 2 కప్పుల బియ్యాన్ని కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసేయండి. అలాగే టేస్ట్ రావడం కోసం కాస్త మినపప్పు, శనగపప్పును కూడా యాడ్ చేయాలి. అందుకని మీరు తీసుకునే క్వాంటిటీలో ఒక 1/2 కప్పులో 1/4 కప్పు శనగపప్పు, అలాగే 1/4 కప్పు మినప్పప్పు, ఈ 2 కలిపి 1/2 అయితే సరిపోతుంది. వీటన్నింటినీ కూడా శుభ్రంగా నీళ్లు పోసి ఒకసారి బాగా కడిగేసుకోండి. చేత్తో బాగా పిసికేస్తే దీంట్లో ఉన్న అంతా కూడా పొడి పొడిలాడిపోతుంది. మళ్ళీ ఫ్రెష్ వాటర్ని అంతా కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి దీన్ని ఒక 3 గంటలు నాననివ్వండి. ఈ 3 గంటలు నానినాక ఈ దోశల మిశ్రమం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఆనపకాయలో ఆల్రెడీ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఒక ఫిల్టర్ తీసుకొని దాంట్లో మొత్తం అన్నీ కూడా వడగట్టేసుకొని ఇలా మిక్సీ జార్లోకి పొడి పొడిగా వేసుకొని ఈ విధంగా గట్టిగా రుబ్బుకోండి. మరి పలుచగా రుబ్బుకుంటే మళ్ళీ వేరే పిండిలో యాడ్ చేయవలసి వస్తుంది. అందుకని వాటర్ని అంతా కూడా తీసేసి ఆ వడిపోయిన బియ్యంని ఆనపకాయ ముక్కలన్నీ కలిపి ఈ విధంగా వేసుకోండి. ఇలా రుబ్బిన ఈ పిండి అంతటిని కూడా మళ్ళీ ఒక 3-4 గంటలు మూత పెట్టి వదిలేసేయండి. ఇది మార్నింగ్ కానీ మీరు ప్రిపేర్ చేసుకుంటే నైట్ పిల్లలు ఈవినింగ్ వచ్చినప్పుడు స్నాక్స్లా కూడా టిఫిన్లో పెట్టచ్చు. సో ఇది ఓపెన్ చేసి చూస్తే 4 అవర్స్ తర్వాత మనకి ఇలా అంతా కూడా ఫార్మేషన్ అయి ఉంటుంది. దీంట్లోని మీకు రుచికి సరిపడినంత ఉప్పుని అప్పుడు యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా కూడా బ్యాటర్ని కలిపేసుకోండి. ఈ బ్యాటన్ చట్నీ కోసం పల్లీల కోసం ఒక ప్యాన్ తీసుకొని ఈ పల్లీలను యాడ్ చేసుకోండి 1 కప్పు. దీంట్లోనే ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. ఒక చిన్నపాటి అల్లం ముక్కను కూడా యాడ్ చేయండి, ఎందుకంటే అల్లం డైజెషన్కి దానికి మంచిది కాబట్టి. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ దీంట్లో పుట్నాల పప్పును కూడా ఒక 1/4 కప్పు పుట్నాల పప్పును కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసి పక్కన పెట్టండి. ఈ పచ్చడికి తాలింపు కోసం ఒక చిన్నపాటి ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కాస్త ఇంగువ వేసి పోపును రెడీ చేసుకోండి. మిక్సీ జార్లో ఇదంతా కూడా చట్నీ రెడీ చేసుకొని మీరు తయారు చేసిన పోపుని యాడ్ చేసి పైన కాస్త పుదీనా జల్లండి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల బ్యాటర్ అంతా కూడా ఒక ప్యాన్ తీసుకొని దానికి కాస్త నెయ్యినైనా నూనెైనా అప్లై చేసుకొని ఈ పిండిని ఈ విధంగా గట్టిగా రుబ్బుకుంటే ఇలా దోశలకు బాగుంటుంది. దీని మీద మీకు నచ్చిన వెజిటబుల్స్ ఆనియన్, క్యారెట్, కాస్త జీలకర్ర, ఇంకా కావాలనుకునే వాళ్ళు కాస్త బటరు, చీజ్లు కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర, ఆనియన్స్, క్యారెట్ యాడ్ చేస్తున్నాను. వీటన్నింటినీ కూడా ఈ దోశ మీద వేసి లో ఫ్లేమ్లో సిమ్లో కాసేపు కాల్చండి. ఎందుకంటే ఈ దోశలన్నీ కూడా కాస్త మందంగా ఉంటాయి. అందుకని దీన్ని కాస్త పల్చగా వేసుకొని ఈ విధంగా స్లోగా మీరు సిమ్లో కానీ కాల్చుకున్నట్టయితే క్రిస్పీగా దోశలన్నీ కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఇంకేముంది, దీన్ని మీరు తయారు చేసుకున్న పల్లీ చట్నీతో వేడివేడి దోశల్ని పిల్లల్ని ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్లో పెట్టచ్చు, డిన్నర్లో పెట్టచ్చు, బ్రేక్ఫాస్ట్లో పెట్టచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ పిండి ఫార్మేషన్ అంతా కూడా 1 డేకే ప్లాన్ చేయండి. ఎక్కువ రోజులైతే తొందరగా పులిసిపోతుంది.